అన్నమయ్య జిల్లా గుండుపల్లి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలోని 7వ తరగతి చదువుతున్న విద్యార్థిపై తెలుగు ఉపాధ్యాయుడు లోకేష్ విచక్షణ రహితంగా వెదురు కట్టెతో దాడి చేశారు. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఒకరోజు వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరు వచ్చి నా మీద చెప్పినాడు. ఆ సార్ వచ్చి నన్ను ఏడుస్తుంటే అట్టే కొట్టినాడు. ఏడుస్తుంటే మళ్ళా ఊపించి తెప్పించి పూపించినాడు. రేపు విశ్రాంతి తింటే ఒక ఇంటి పడితే కన్నా ఇటు పెట్టి కొడతాడు సార్. ఎల్లకే దేంతో కొట్టినాడు? ఎదురు కట్టతో సార్. నీ పేరు ఏం పేరు నాన్న? యజ్ఞేష్. ఆ సార్ పేరు ఏం పేరు? లోకేష్ సార్. ఎందుకు కొట్టినాడు నిన్ను? వాళ్ళిద్దరు ఎవరు పిల్లలు ఇద్దరు కొట్టుకుంటారంటే సార్ నన్ను వచ్చి కొట్టినాడు సార్. నా మీద చెప్పింటే వాళ్ళిద్దరు. ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినా మీకు? ఇక్కడ సార్ ఈ పక్క ఏ పక్క రోజు నెల నుంచి కొడతానే ఉన్నాడు సార్. సార్ ఈ అబ్బాయి పేరు విఘ్నేష్ అండి. దిగుగులాలపల్లి గ్రామం అది తీసుకునిపల్లి అన్నమయ్య జిల్లా జడ్పిహెచ్ హై స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాడు. అక్కడ లోకేష్ అనే సారు ఇతన్ని బాగా కొట్టేశాడు సార్. ఎదురుకట్ట తీసుకొని బాగా దెబ్బలు బాగా ఉబ్బేటట్టు కొట్టేశాడు. అతను ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు సార్. ఇలా కేర్లెస్గా మాట్లాడుతున్నాడు. మళ్ళీ మీరేం చేస్తారు చేసుకోకుండా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. మేము హెచ్ఎం సార్ వారితో మాట్లాడాము. ఇవాళ రండి మాట్లాడతామని చెప్పారు, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. అతన్ని ఇక్కడనే తీసుకొస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు సార్. ఈ అబ్బాయి అయితే నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. యాజ్ పర్ ఏ టీచర్గా అతనికి ఈ స్టూడెంట్ మీద చేంజ్ చేసుకునే అవసరం ఏముంది సార్? చెప్పండి, మీరు చెప్పండి. ఏమన్నా ఉంటే పేరెంట్స్కి చెప్పాలి, లేదా వాళ్ళు పిలిపించి టీసీ ఇచ్చి పంపించాలి ఏమన్నా అబ్బాయి ఏమన్నా చేస్తుంటే. అంతేగాని అబ్బాయిని నడవలేని పొజిషన్లో ఉండేటట్టు కొట్టాడు సార్. మాకు న్యాయం జరగాలండి, అతను సస్పెండ్ అవ్వాలి. అదే సార్ మా డిమాండ్. నేను 7వ తరగతి చదువుతున్నాను.